మీకంటే బుర్ర మైండ్ లో ఉంటుంది, నాకంటే బుర్ర నా మోకాల్లో ఉంది. మాస్టర్ నేను డాన్స్ నేర్చుకోగలుగుతానా? పర్ఫెక్ట్ గా. మీరు ఇందాక కూడా ఎంట్రీలో అదరగొట్టారు చాలా బాగా. నాకు ఒక్క భయం ఏమేస్తుందంటే ఈ కరివేపాకు వేయడం ఇలా చాంగ్ అంటదేమో అని చెప్పేసి. పర్లేదు, మీ కెరియర్ వెయిట్ చేసి చప్పని వైరల్ అయిందిగా, అలా మా షో వైరల్ అవుతుంది మరి అలా వేస్తే. ఖచ్చితంగా. బేసిక్ గా అమ్మాయిలు ఉంటే ఏమైందంటే వంట ఖరాబ్ అయిపోతుంది అనమాట. వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం, ఇక్కడ వంట ఓకే, మీరు నన్ను ఎంతగా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నా పేరేంటో చెప్పుకోండి. సడన్ గా నా పేరేంటి? అది మాస్టర్ లేదు, ఇప్పుడు చెప్పేసా ఏంటి దీంట్లో ఏమేయాలని అడిగిండు. నా పేరు ఆర్య అన్నాను. నేను ఇంకా ఫేమస్ అవ్వలేదా? నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను మిమ్మల్ని టీవీలో. మీరు చిన్న ఉన్నప్పుడు నేను ఎప్పుడు పుట్టాను మాస్టర్? నేను మీతోనే కదా పుట్టాను. నెక్స్ట్ ఏంటి? సో ఇవి ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయిపోయినట్టే. సో దీంట్లో మనం కొంచెం అట్లా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. సో ఇది గరం మసాలా కొంచెం అట్లా యాడ్ చేసేసుకొని సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో మీకు నచ్చినంత డీప్ ఫ్రై చేసుకోండి, లేదు వద్దంటే లైట్ గా కూడా ఫ్రై చేసుకోండి. మీరు ఎలా చేసుకున్నా మీరు ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మీరు వండిన వంటే మనం అందరం కలిసి తినాలి. అదే ఈ షో స్పెషాలిటీ. ఇప్పుడు ఏదైతే ఇదైతే ఉందో సో ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని, సో ఆల్రెడీ మనకి మంచిగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి. మేము చికెన్ షాప్ లో చికెన్ చూసినప్పుడు చాలా వెరైటీ ఉంటది, కర్రీస్ లో చికెన్ చూసినప్పుడు చాలా వెరైటీ ఉంటది. ఇదేంటి ఇంత చిన్న చిన్నగా ముక్కల్లాగా ఉన్నాయి? లేదు మ్యామ్, అంటే డైరెక్ట్ గా తీసుకొని లైట్ గా పసుపు వేసేసి డీప్ ఫ్రై చేస్తాం. సో అందుకని చెప్పేసి అది అలా షాప్ కెళ్ళి చికెన్ కీమా తీసుకోవాలి బేసిక్ గా. సో ఇది అయిపోయింది ఆల్రెడీ మన దగ్గర ఫ్రై చేసుకున్న ఆనియన్స్. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మిక్సీకి వెయ్యాలా? అయితే మిక్సీ జార్ లో 1 by 1 వేసుకుందాం, తీసుకోండి. ఆల్రెడీ మన దగ్గర ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసేస్తున్నాం. సో దీన్ని మంచిగా ఇప్పుడు మిక్స్ కి పెట్టామనుకో మనకు ఒక మంచి పొడి తయారవుతుంది. దెన్ మనం మళ్ళీ చికెన్ వేస్తాం. ఈ సౌండ్ కు మీరు ఒక స్టెప్ క్రియేట్ చేస్తారా? చేద్దాం. మీరు స్టెప్ వేసినట్టుంది, నాకు ఫిట్స్ వచ్చినట్టుంది. అదే ప్రాబ్లం మాస్టర్. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే బేసిక్ గా మాస్టర్ ఇంకా పాయింట్ కి వచ్చేస్తాను. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన చికెన్ వేస్తాం. చెప్పండి మీరు. ఇదంతే లైఫ్ లో ఎప్పుడు నేను ఏదైనా మాట్లాడదామంటే నాకు ప్రకృతి అసలు వింటున్నా. అలవాటు అయిపోయింది మాస్టర్. ఇప్పుడు వంట చేసేది మీ గురించే కదా, ఎంత బాగా వస్తే అంత మంచిది అని. సో చెప్పండి. నాకు నా జాతకంలో రాసిపెట్టి ఉంది మాస్టర్, నేను ఏదో ఒక రోజు ఫుల్ వైరల్ అయిపోతానని, నైట్ కి నైట్ స్టార్ అయిపోతానని. చాలా సార్లు డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళాను నేను. ఆ డాన్స్ మాస్టర్ లకు ఒక్కరికి డాన్స్ చెప్పడానికి రావట్లేదు. రిథమ్ లో వెయ్యి, బేస్ పట్టుకో, రిథమ్ పట్టుకో, నాకు ఎక్కడ కనిపించట్లేదు పట్టుకుందామంటే. అది ఇక్కడ కనిపిస్తుందని వెతుకుతూ ఉన్నా, దొరకట్లేదు. ఇప్పుడు డాన్స్ వాళ్ళకి రాదా, డాన్స్ నాకు రాదా? వాళ్ళదే తప్పు. అండ్ సింక్ లో ఒక చిన్న ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మనం వేసేసుకున్నాం. ఇంకొకసారి మిక్సీ పట్టుకుని మళ్ళీ చిన్న గ్యాప్ లో మీరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. అంత దూరం వెళ్ళిపోయారా? నేను ఎప్పుడు సింక్ లో డాన్స్ వేయనని అందరూ వాళ్ళకి రాదు. మీరు సింక్ లో డాన్స్ వేయాలంటే కష్టం మేడం, ఎందుకంటే అంత పెద్ద సింక్ ఎవరు కట్టలేదు. మీరు టబ్ లోనో లేకపోతే స్విమ్మింగ్ పూల్ లోనో చేయాలి అంతే. ఆ డాన్సులు కూడా బాగుంటాయంటారా? సో ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసిన చికెన్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ తగినంత. నేను తక్కువ తింటా, సో కొంచెం తక్కువనే వేసుకుంటాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? నా ఫేవరెట్ డిష్ అయితే మనుషుల బుర్ర తినడం అండి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అది ఒక సైకో సాడిజం వస్తుంది. మనది రెగ్యులర్ గా తింటది కదా, నేను ఇవ్వడం ఇష్టం. నాకు ఇంకా దానికి సైడ్ డిష్ కూడా అక్కర్లేదు. మరి మీ ఫేవరెట్ డిష్? బటర్ చికెన్. మాస్టర్ చూడండి, నిజంగా పొడిలాగా ఎంత బాగుంది. నేను ఏ పేస్ట్ లాగానో అయిపోతుంది అనుకున్నాను. చికెన్ పొడి మంచి క్రంచీగా చాలా బాగుండిద్ది. నాకు ఇప్పటి వరకు వెజ్ లో తెలుసు కరివేపాకు పొడి, కంది పొడి, మినప్పొడి, మిరియాల పొడి, కారం పొడి, బట్ నేను ఎప్పుడు చికెన్ పొడి వినలేదు తెలుసా మాస్టర్. అందుకే మీకోసం స్పెషల్ చేసి ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ ఇదే చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఎలాగో తెలుసా, మీ వైరల్ వయ్యారి సాంగ్ కూడా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. థ్యాంక్స్ మ్యామ్.